హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ ఫైలం టీనోఫోరా. ఇది యాక్చువల్గా ఎనిమల్ కింగ్డమ్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవి డీల్ చేస్తున్నాం మనం నీట్ బయాలజీ టార్గెట్ 360 అనేటువంటి సిరీస్లో. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనం ఫస్ట్ బేసిక్స్ థింగ్స్ అన్నీ కూడా డిస్కస్ చేసాం. ఆ బేసిక్స్ థింగ్స్తో పాటు మనకు ఇంతకుముందు ఫైలమ్స్ డిస్కస్ చేసాం. ఆ ఫైలమ్స్లో ఫస్ట్ పొరిఫెరా, నెక్స్ట్ నిడేరియా లేదంటే సీలింట్రేటా గురించి డిస్కస్ చేసాము. ఆ వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేసాం. వాటి గురించి చూడండి. అట్ ద సేమ్ టైం లివింగ్ వరల్డ్ అన్ని లెసన్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని కూడా యూటిలైజ్ చేసుకోండి. రైట్, ఇంకా కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాక్చువల్గా ఫైలం టీనోఫోరా ఏదైతే ఉందో ఇది మనకు పొరిఫెరా నిడేరియా తర్వాత వచ్చేటువంటి ఫైలం. అంటే ఏంటి? పొరిఫెరా ఇస్ ద ప్రిమిటివ్, దానికన్నా కొద్ది అడ్వాన్స్ నిడేరియా, దానికన్నా కొద్ది అడ్వాన్స్ వచ్చేసి టీనోఫోరా. యాజ్ యూజువల్గా ఈ ఫైలమ్స్ అన్నీ చెప్తున్నప్పుడు నేను బేసిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాను. బేసిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లెసన్స్లో ఇచ్చినటువంటి ఆస్పెక్ట్స్ మనందరికి తెలుసు. ఆ బేసిక్స్ థింగ్స్ ఏ విధంగా మనం ప్రతి ఫైలంకి రాస్తున్నామో ఇక్కడ కూడా రాస్తాను చూడండి. బేసిక్ క్లాసిఫికేషన్కి బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవి. ఫస్ట్ మనకి యాక్చువల్గా ఆర్గనైజేషన్ ఏంటి? ఫస్ట్ వచ్చేసేసి ఆర్గనైజేషన్. ఇప్పుడు టీనోఫోర్ యొక్క ఆర్గనైజేషన్ సెల్యులర్ లెవెలా, టిష్యూ లెవెలా, ఆర్గాన్ లెవెలా, ఆర్గాన్ సిస్టమ్ లెవెలా అంటే మనకి జస్ట్ ఇట్స్ అ టిష్యూ లెవెల్ ఆర్గనైజేషన్. ఓకే, మనకు ఆర్గాన్ లెవెల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అండ్ ఆర్గాన్ సిస్టమ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేసి డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు ఉన్నవి వచ్చేసేసి మనకు పొరిఫెరా వచ్చేసేసి మనకు సెల్యులర్ లెవెల్, నిడేరియా, టీనోఫోర్ రెండు కూడా మనకు టిష్యూ లెవెల్ అనేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ ఆర్గనైజేషన్ తర్వాత మనకు డైజెషన్ అనేది ఉంది. ఈ డైజెషన్ గురించి కనుక డిస్కస్ చేస్తే మనకు క్లోజ్ సారీ ఇక్కడ మనకు ఓపెన్ ఇన్కంప్లీటా అండ్ కంప్లీట్ డైజెషన్ అనేసి రెండు ఉన్నాయి. దీంట్లో మనకి యాక్చువల్గా ఏంటి అంటే ఇక్కడ ఇన్కంప్లీట్ డైజెస్ట్ సిస్టమ్ అనేసి చెప్పచ్చు. ఎలాంటి డైజెస్ట్ సిస్టమ్ ఉంటుంది? ఇన్కంప్లీట్ డైజెస్ట్ సిస్టమ్ ఉంటుంది. ఓన్లీ మౌత్ మాత్రమే ఉంటుంది, నో యానస్. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ మనం కనుక డిస్కస్ చేస్తే సర్క్యులేషన్. సర్క్యులేషన్లో మనకి యాక్చువల్గా క్లోజ్ సర్క్యులేటరీ సిస్టమ్, ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అని అంటారు. బేసిక్గా ఏంటంటే మనకు టీనోఫేర్లో దెర్ ఇస్ నో సర్క్యులేషన్ కాబట్టి ఆబ్సెంట్ అని రాస్తున్నాం. సర్క్యులేషన్ ఇస్ ఆబ్సెంట్. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ కనుక చూస్తే మనం సర్క్యులేషన్ తర్వాత మనకు సిమెట్రీ వస్తుంది. సిమెట్రీ కనుక చూస్తే మనకి యాక్చువల్గా ఇక్కడ ఈ ఆర్గానిజమ్స్ని మనం కట్ చేసినప్పుడు రెండు ఈక్వల్ పార్ట్స్కి వస్తాయా లేదా అనేసి చెక్ చేసినప్పుడు ఇక్కడ మనకు సిమెట్రీ లోపల మనకు సిమెట్రికల్, రేడియల్ సిమెట్రీ, బైలేటరల్ సిమెట్రీ ఉన్నాయి. ఇవి యాక్చువల్గా ఏంటంటే మనకు రేడియల్ సిమెట్రీని చూపిస్తాయి. సో రేడియల్ సిమెట్రీ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఒకటి కన్నా ఎక్కువ డైరెక్షన్స్లో ఒక ఆర్గానిజంని కట్ చేస్తే టూ ఈక్వల్ పార్ట్స్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ రేడియల్ సిమెట్రీ అంటారు. నెక్స్ట్ కమింగ్ టు ది ఫిఫ్త్ కానీ చూస్తే జర్మ్ లేయర్స్ ఒకసారి చూద్దాం. జర్మ్ లేయర్స్ మనకు డిప్లోబ్లాస్టికా అనేటివి ఉన్నాయి. మనకు ఈ ఆర్గానిజమ్స్ ఏంటి అంటే మనకు డిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్ లేదంటే యానిమల్స్ అని చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి, సిక్స్త్ పాయింట్ మనకు సీలోమ్ గురించి మాట్లాడదాం. సీలోమ్ అనేది సీలోమేట్సా లేదు అంటే సూడోసీలోమేట్సా లేదు అంటే ఏ సీలోమేట్సా అనేసి మూడు ఉన్నాయి. ఇవి వచ్చేసేసి మనకు ఏ సీలోమేట్స్. ఏ సీలోమేట్స్ అంటే దీనిలో బాడీ లోపల ఎలాంటి క్యావిటీస్ అనేది మనం అబ్జర్వ్ చేయం. నెక్స్ట్ సెవెంత్ వచ్చేసేసి మనకు సెగ్మెంటేషన్.
సెగ్మెంటేషన్ కనుక చూస్తే దెర్ ఇస్ నో సెగ్మెంటేషన్. ఇవన్నీ కూడా బేసిక్స్ క్లియర్గా నేను ప్రీవియస్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ మీరు ఫాలో అవుతే ఈజీ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ ప్రతిసారి సెగ్మెంటేషన్ అంటే ఏంటి, సీరోమ్స్ ఎన్ని రకాలు, ఇవన్నీ మనం చెప్తుండిపోతే మీకు టైం వేస్ట్ అవుతుంది, అందుకోసం చెప్పట్లేదు. నెక్స్ట్ చూడండి 8th వన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ నోటో కార్డ్. నోటో కార్డ్ కానీ చూస్తే మనకు యాక్చువల్గా కార్డేట్స్లోనే నోటో కార్డ్ ఉంటాయి. ఈ ఆర్గనిజమ్స్ అన్నీ కూడా హెమీ కార్డేట్ కన్నా ముందు ఉన్నాయన్నీ కూడా మన హెమీ కార్డేట్, దానికన్నా ముందు ఉన్నాయన్నీ కూడా నాన్ కార్డేట్స్ కాబట్టి ఇది కూడా నాన్ కార్డేట్ కిందకి వస్తుంది కాబట్టి సింపుల్గా ఆబ్సెంట్ అని రాస్తాం. సో నెక్స్ట్ మనకు ఫర్టిలైజేషన్ గురించి మాట్లాడతాం. ఫర్టిలైజేషన్ మనకు ఫర్టిలైజేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్, ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అంటే దీంట్లో మాత్రం ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూస్తే మన లార్వల్ ఫామ్స్ ఉంటాయా లేదా, లేదంటే డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది, మనకు డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది. ఓకే, మనకు ఇండైరెక్ట్ డెవలప్మెంట్ ఉంటుందా, డైరెక్ట్ డెవలప్మెంట్ ఉంటుందా అంటే దీనిలో లార్వల్ ఫామ్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటి డెవలప్మెంట్ ఏమంటామంటే ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అని చెప్తాం. సో ఇది మనకున్నటువంటివి. తర్వాత నెక్స్ట్ పాయింట్ కనుక చూస్తే దీనిలో ఉన్నటువంటి ఆర్గనిజమ్స్ ఒకే సెక్స్ ఉంటాయా, లేదు అంటే రెండు సెక్స్ ఒకే దగ్గర ఉంటాయా అనే దాని గురించి చూస్తే సెక్సెస్ ఆర్ మనకు నాట్ సపరేట్ అంటాడు. మనం సెక్సెస్ గురించి మాట్లాడితే నాట్ సపరేట్ అంటాం. అంటే ఏంటి, సెక్సెస్ అనేది నాట్ సపరేట్ ఇన్ ద సెన్స్ ఏంటి, ఒకే రకమైనటువంటి ఆర్గనిజంలో ఒక ఆర్గనిజంలో మేల్స్ అండ్ ఫీమేల్ సెక్స్ ఉంటుంది. బోత్ సెక్స్ ఇన్ వన్ ఆర్గనిజం, రెండు సెక్సెస్ ఒకే దాని ఉంటుంది, మేల్ ఫీమేల్. దీన్నే మనం హెర్మాప్రోడైట్ కూడా అంటాం. దీన్ని మనం ఏమనొచ్చు, హెర్మాప్రోడైట్ కూడా అనొచ్చు. రెండు సెక్స్లు ఒకే దానిలో ఉన్నాయి కాబట్టి దీన్నే మోనోసియస్ కూడా అనొచ్చు. రెండు సెక్స్లు ఒకే దగ్గర ఉన్నాయి అంటే దీన్ని మోనోసియస్, లేదంటే రెండు సెక్స్లు ఒకే ఆర్గనిజం ఉన్నాయి కాబట్టి దీన్ని బైసెక్షువల్ కూడా అనొచ్చు. ఎలా ఇచ్చినా కూడా ఆప్షన్ ఒకటే అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి బేసిక్గా ఏంటి అంటే అన్నిటికీ కామన్గా రాస్తున్నటువంటి పాయింట్స్. ఇవే పాయింట్స్ ఇక్కడ కూడా ఉంటాయి మనకి యాక్చువల్ స్క్రిప్ట్లో. ఒకసారి చూడండి ఆ స్క్రిప్ట్లో ఎలాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ స్పెషల్ క్యారెక్టర్ గురించి మళ్ళీ డిస్కషన్లోకి వెళ్దాం. నెక్స్ట్ గో ఫర్ ది, ఇక్కడ కనుక చూస్తే టీనోఫోర్స్ కామన్లీ నోన్ యాజ్ సీ వాల్నట్స్ అంటారు. అదర్ నేమ్స్ ఏమున్నాయి మనకు, సీ వాల్నట్స్, లేదంటే సీ వాల్ నట్స్, లేదు అంటే మనకు యాక్చువల్గా కోంబ్ జెల్లీస్ అని చెప్పచ్చు. సో ఈ విధంగా మనకు సీ వాల్నట్స్ లేదంటే కోమ్ జెల్లీస్ అనేసి అంటాం. ఎక్స్క్లూజివ్లీ మెరైన్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇవి ఎలా ఉన్నాయి, ఎక్స్క్లూజివ్గా మెరైన్లో ఉన్నాయి. ఇక్కడే పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తాను. ఎక్స్క్లూజివ్లీ మెరైన్ ఉండేది వచ్చేసి మనకు ఒకటి టీనోఫోరా, తర్వాత మనకు ఇకైనోడర్మేటా, తర్వాత హెమికార్డేటా, నెక్స్ట్ మనకు ప్రోటోకార్డేటా అంటే యూరోకార్డేటా, నెక్స్ట్ సెఫలోకార్డేటా, యూరోకార్డేటా, సెఫలోకార్డేటా వస్తాయి. సో ఇంకా అడిషనల్గా ఇంకేమన్నా వస్తే నేను మెన్షన్ చేస్తాను, చూద్దాం. ఓకే, ఇది కొంచెం జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ బుక్లోనే ఓన్లీ ఎక్స్క్లూజివ్గా మెరైన్ అయినటువంటి ఆర్గనిజమ్స్ ఏమున్నాయనేసి క్వశ్చన్ అడుగుతాడు. దీని మీద బేస్ చేసుకుని క్వశ్చన్స్ వస్తాయి, కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. సో రేడియల్లీ సిమెట్రికల్ అంటాడు, ఆల్రెడీ మనం మెన్షన్ చేస్తున్నాం. అండ్ డిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్, ఇది కూడా మెన్షన్ చేస్తున్నాం. ఆర్గనిజమ్స్
విత్ ద టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇది కూడా మనం యాక్చువల్గా ఆర్గనైజేషన్లో ఫస్ట్ లైన్ ఇది చెప్పినాం. నెక్స్ట్ చూడండి, ద బాడీ బేర్స్ ద 8 ఎక్స్టర్నల్ రోస్ ఆఫ్ సీలియేటెడ్ కోంబోప్లేట్స్ అంటాడు. ఇక్కడ మీరు డయాగ్రామ్ చూడండి. సో బాడీ అనేది 8 ఎక్స్టర్నల్ కోంబోప్లేట్స్ అంటున్నాడు. ఇక్కడ ఎక్స్టర్నల్ కోంబోప్లేట్స్ ఏమున్నాయంటే, సో దిస్ ఈస్ ద 1, దిస్ ఈస్ ద 2, దిస్ ఈస్ ద 3 అండ్ 4, 5, 6, 7, 8 రౌండ్గా ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఇవి. ఈ రౌండ్గా ఉన్నటువంటి స్ట్రక్చర్స్లో 8 ఎక్స్టర్నల్ కోంబోప్లేట్స్ ఉన్నాయి. ఇది దీని యొక్క ఎక్స్క్లూజివ్ క్యారెక్టర్. మనకి ఎక్స్క్లూజివ్ క్యారెక్టర్స్ ఏమున్నాయి, ఎక్స్క్లూజివ్ క్యారెక్టర్స్ ఏమున్నాయి అని చూస్తే ఇక్కడ కోంబోప్లేట్స్ అయితే ఉన్నాయి. కోంబోప్లేట్స్ ఎన్ని ఉన్నాయి మనకు? 8 ఎక్స్టర్నల్ కోంబోప్లేట్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క కోంబోప్లేట్ ఏదైతే ఉంటుందో ఇట్ కంటైన్స్ ది మనకు స్పెసిఫిక్ సీలియా అనేది దీని మీద కనబడుతూ ఉంటుంది. సీ హియర్ లైక్ దిస్. మనకి ఇవ్వలేదు కానీ ఈ ప్రతి కోంబోప్లేట్కి ఏముంటుంది మనకి యాక్చువల్గా అంటే ఈ విధమైనటువంటి సీలియా అయితే కనబడుతుంది. సో దిస్ ఈజ్ ద సీలియా. కోంబ్ అంటే ఏంటి? బేసిక్గా ఒక దువ్వెన. మనకు తెలుసు, ఇలా ఉంటుంది కదా. సో ఇవే మనకి యాక్చువల్లీ ఇక్కడ కూడా కనబడుతుంది. ఇలా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ప్లేట్స్ కోంబోప్లేట్స్ అంటున్నారు. ఎన్ని ఉన్నాయంటే 8 ఉంటాయి అనేసి అర్థం. విచ్ హెల్ప్స్ ఇన్, ఇవి దేనిలో హెల్ప్ చేస్తున్నాయి అంటే లోకోమోషన్లో. డెఫినెట్లీ సీలియా హెల్ప్స్ ఇన్ ది లోకోమోషన్, నో డౌట్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, డైజెషన్ ఈజ్ బోత్ ఎక్స్ట్రా సెల్యులార్ అండ్ ఇంట్రా సెల్యులార్. నేను నిడేరియాలో ఎక్స్ట్రా సెల్యులార్ డైజెషన్, ఇంట్రా సెల్యులార్ డైజెషన్ అనేది ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేశాను. చూడండి, ఇక్కడ మనకు యాక్చువల్ డైజెస్ట్ సిస్టమ్ ఉంది. చూడండి హియర్, ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, దీనికి మౌత్ ఈ పార్ట్లో ఉంటుంది. సో ఈ డైజెస్ట్ సిస్టాన్ని మనం కొద్దిగా బ్రాడ్గా కనుక గీస్తే మనకు డైజెస్ట్ సిస్టమ్ ఎలా ఉంది? లైక్ దిస్. ఇలా ఉంది డైజెస్ట్ సిస్టమ్. ఈ డైజెస్ట్ సిస్టమ్కి మనకు యాక్చువల్గా సెల్స్ ఉంటాయి, నో డౌట్. ఈ విధంగా సెల్స్ ఉన్నాయి. ఇది మౌత్ పార్ట్. ఏదైనా ఫుడ్ పార్టికల్ ఒకవేళ కనుక లోపలికి ఎంటర్ అయింది, చిన్న ఫుడ్ పార్టికల్, ఈ ఫుడ్ పార్టికల్ అనేది ఈ విధంగా లోపలికి వచ్చింది. ఇక్కడ డైజెస్ట్ సిస్టంలో ఉన్నటువంటి సెల్స్ ఏం చేస్తాయంటే దే రిలీజ్ సమ్ ఎంజైమ్స్ ఆన్ టు ది ఫుడ్ పార్టికల్. ఇప్పుడు ఈ ఫుడ్ పార్టికల్ ఏమవుతుంది అంటే దిస్ కన్వర్ట్ ఇంటూ ది ఎంజైమ్స్ వల్ల చిన్న బ్రేక్ అయిపోతుంది. ఈ బ్రేక్ అయినటువంటి ఫుడ్ని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్ లోపలికి తీసుకుంటాయి. లోపల తీసుకునేసేసి ఫర్దర్ కంప్లీట్ డైజెషన్ చేసిన తర్వాత అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో దే రిలీజెస్ లైక్ దిస్. సో ఈ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏం చేస్తుంది, మళ్ళీ ఇదే హైపోస్టోమ్ లేదంటే అవుట్ సైడ్కి ఇలా దీని ద్వారా వెళ్ళిపోతుంది. సో ఇది మనకున్నటువంటి అవుట్ సైడ్ ఆఫ్ ది సెల్ ఎంజైమ్స్ ద్వారా డైజెషన్ జరుగుతాయి ఎక్స్ట్రా సెల్యులర్. మళ్ళీ పార్షల్ డైజెషన్ అయినటువంటి ఫుడ్ని లోపలికి తీసుకొనేసేసి డైజెస్ట్ చేస్తుంది కాబట్టి ఇంట్రా సెల్యులర్ అని చెప్తున్నాం. కాబట్టి ఇంట్రా సెల్యులర్, ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఇంట్రా అండ్ ఎక్స్ట్రా సెల్యులార్ డైజెషన్ మనకు రెండిట్లో మాత్రం కనబడుతుంది. ఒకటి వచ్చేసేసి మనకు నిడేరియా, రెండోది వచ్చేసేసి టీనోఫోరా. ఓకే, సో ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కనుక చూడండి, దీస్ ఎనిమల్స్ దే ఎగ్జిబిట్ ద బయో ఇల్యూమినెసెన్స్. ఇది కూడా ఎక్స్క్లూజివ్ క్యారెక్టర్. మొత్తం ఫైలమ్స్లో మనకున్నటువంటి మొత్తం ఫైలమ్స్లో ఎక్స్క్లూజివ్ క్యారెక్టర్స్ దీనికి సంబంధించినవి ఏంటంటే బయో ఇల్యూమినెసెన్స్. బయో ఇల్యూమినెసెన్స్ అంటే ఏంటి? దే ఎలిమినేట్ నథింగ్ బట్ ఏంటి, మనకు లైట్ పడినప్పుడు
అవి ఎలిమినేట్ చేసే లైక్ రేడియం లాగా. మనకు లైట్ పడినప్పుడు ఏ విధంగా అయితే మెరుస్తాయో, ఇవి కూడా మెరుస్తాయన్నాడు. ఏదైతే ఆర్గానిజమ్స్ మెరుస్తాయని అని అంటే అవి కేవలం మనకు టీనోఫోర్స్ మాత్రమే. నెక్స్ట్ చూడండి. సో ద ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం టు ఎమిట్ ద లైట్. ఓకే, ఇవి లైట్ని ఎమిట్ చేస్తూ ఉంటాయి. సముద్రంలో ఉంటూ లైట్ని ఎమిట్ చేస్తూ ఉంటాయి. లైట్ పడినప్పుడు కాదు, లైట్ ఎమిట్ చేస్తాయి. సో అందుకోసం ఇవి ఏం చెప్తున్నారంటే ఈజ్ వెల్ మార్క్డ్ ఇన్ టీనోఫోర్స్. ఇదే యాక్చువల్గా ఒక స్పెషల్ క్యారెక్టర్ అనేసి చెప్తున్నాం. వెల్ మార్క్డ్ ఇన్ టీనోఫోర్స్లో స్పెషల్ మార్క్ చేయాల్సినటువంటి క్యారెక్టర్ ఏంటంటే బయోల్యూమినెసెన్స్. నెక్స్ట్ ఓన్లీ సెక్సెస్ ఆర్ నాట్ సపరేట్, అందుకోసం హెర్మాఫ్రోడైట్ అంటున్నాం. అవన్నీ కూడా డిస్కస్ చేస్తాం ఇంతకుముందే. నెక్స్ట్ రీప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ బై ద సెక్షువల్ రీప్రొడక్షన్ మీన్స్ అంటాడు. ఇది కూడా ఏంటి అంటే మనకు సెక్షువల్ రీప్రొడక్షన్ మాత్రమే చేస్తుంది, సెక్షువల్ రీప్రొడక్షన్ చేయదు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఫర్టిలైజేషన్ ఈజ్ ద ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అంటాడు విత్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్. ఇంతకుముందు కూడా అవన్నీ రాస్తున్నాం. ఎగ్జాంపుల్ మనకు ప్లూరోబ్రాకియా అండ్ టీనోప్లానా, ఇవి రెండు కూడా మనకు ఎగ్జాంపుల్. ఈ రెండింటిని గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంకా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. టీనోఫోర్ నుంచి వస్తే ఏం గుర్తుపెట్టుకోవాలంటే కోంప్లేట్స్ గుర్తుపెట్టుకోవాలి, సీ వాల్నట్స్, కోమ్ జెల్లీస్ అండ్ బయోల్యూమినెసెన్స్ ఓన్లీ ఏంటి అంటే సెక్సువల్ రీప్రొడక్షన్. ఇక్కడ మనకు ఇంకా సెక్సువల్ రీప్రొడక్షన్ కూడా ఎక్స్క్లూజివ్ క్యారెక్టర్ చెప్పలేం కానీ బట్ సెక్సువల్ రీప్రొడక్షన్ చేస్తుంది ఇది. ఓకే, ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ దీనిలో ఉండదు అనేసి గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఫ్రెండ్స్, ఇది మనకున్నటువంటి ఫైలం టీనోఫోరా. ఈ టీనోఫోరాకి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ అన్ని రాసాం మనం. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్ని కవర్ చేస్తాం. ఏ విధంగా డైజెషన్ జరుగుతుంది, మెరైన్లో ఉండేటువంటి ఆర్గానిజమ్స్ అండ్ కోమ్ జెల్లీస్ అండ్ కోంప్లేట్ ఎక్స్క్లూజివ్ క్యారెక్టర్స్ ఏంటి, అవన్నీ కూడా ఇక్కడ మనం యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మనకు ఇక్కడితో మనము పొరిఫెరా, నిడేరియా, టీనోఫోరా అనేటువంటి 3 ఫైలమ్స్ డిస్కస్ చేస్తాం. మిగతా ఫైలమ్స్ కూడా యాజ్ యూజువల్గా ఎర్లీగా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ప్రతి వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ డౌట్స్ ఏమైనా ఉన్నా, నేను చెప్తున్నటువంటి లెసన్స్ యొక్క ఇంపార్టెన్స్ మీకు ఏ విధంగా హెల్ప్ చేస్తుందనేది కూడా మీరు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలపండి. దానివల్ల నాకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది. దాంతో నేను ఎక్కువ వీడియోస్ చేయడానికి స్కోప్ అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాచింగ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మొబైల్ నెంబర్ ఇస్తాను, దానికి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. 9390730576 ఈజ్ మై మొబైల్ నెంబర్. థ్యాంక్ యూ వెరీ మచ్.